మనం కంపేర్ చేస్తే భూమి అనేది అసలు ఏమీ లేదు. కానీ ఆ భూమిలో ఉన్న మనకు విలువ ఇవ్వటానికి, ఆయన దగ్గర మనల్ని చేర్చటానికి పరలోక మహిమను మొత్తం పక్కకి పెట్టి తన్ను తాను తగ్గించుకొని మానవ శరీరధారి అయి పురుష ఆకారములో ఈ భూమిలోనికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయనను పనుకోపెట్టుటకు సత్రములో స్థలం లేనందున బయటకి వచ్చారు. ఇంకెక్కడ ప్రసవించారంటే, నా మాటలు నేను చెప్తాను, దూతల చేతిలో పరుండబెట్టడానికి ఒక స్థలం వెదిగి పశువుల పాకలో. ఆమేన్, హల్లెలూయా. ఆ మైదానం గురించి కూడా నేను ఒకసారి స్టడీ చేశాను. ఆ మైదానం కూడా ఆమేన్ ప్యూరిఫికేషన్ కొరకొని తీసుకొని వచ్చిన, అనగా బలియాగం అర్పించుటకు వేరుపరచబడినటువంటి గొర్రెలను సిద్ధపరుస్తున్న మైదానంలోనే ఆ కాపరులు ఉండను అంట. ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు. ఎందుకు కొరకు తెలుసా? ఆ తండ్రిని మనకు పరిచయం చేయటానికి. నీ ఏ మతముకు చెందిన వ్యక్తి అయినా, ఏ కులముకు చెందిన వ్యక్తి అయినా పర్వాలేదు సహోదరా, కానీ ఒకటి మాత్రం నీవు తెలుసుకోకుండా పోవకూడదు. అబ్బా, నాన్న, తండ్రి అని పిలువటానికి దేవుని నీవు పిలువటం సాధ్యమని నిరూపిస్తున్న ఒకే ఒక్క పుస్తకమే ఈ లోకములో ఉన్నది. అది పరిశుద్ధ బైబిల్. పరిచయం చేసిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం. ఏదో దూరములో ఉండిపోయిన మనల్ని దగ్గరగా చేర్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు.